హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 707 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్రెంటిస్ కింద మనకు 707 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో టైటిల్ని టచ్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో నేను 2 యాప్స్ అనేవి ఇచ్చాను. సో 2 యాప్స్ యొక్క లింక్స్ అనేవి ఇచ్చాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 2 యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఆ యాప్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. మీకు వెంటనే ₹100 పేటీఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు మంత్లీ 3000 నుంచి 4000 వరకు మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ తప్పకుండా ఈ 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీరు మంత్లీ 3000 నుంచి 4000 వరకు సంపాదించుకొని పేటీఎం ద్వారా బ్యాంక్ అయినా పంపించుకోవచ్చు. మీ పాకెట్ మనీకి యూస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మనకు అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆహ్వానం అనేది ఇచ్చారు. అలాగే ఈ పోస్ట్ వచ్చేసి మనకు అప్రెంటిస్ కింద మనకు రిలీజ్ అయింది. సో 707 ట్రేడర్ల వారీగా మనకైతే ఈ పోస్టులు అనేవి మనకు రావడం జరిగాయి. సో వీటికి సంబంధించి ఏ వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఐటీఐ అభ్యర్థులకు వచ్చేసి 271 ఖాళీలు అనేవి ఉన్నాయి. అలాగే కార్పెంటర్కి వచ్చేసి 18, అలాగే ఎలక్ట్రీషియన్స్కి వచ్చేసి 50, అలాగే ఫిట్టర్కి వచ్చేసి 130, అదేవిధంగా మెషినిస్ట్కి వచ్చేసి 16, అలాగే వెల్డర్కి వచ్చేసి 57 ఖాళీగా ఉన్నాయి. అలాగే కొత్త అభ్యర్థులకు వచ్చేసి 426 ఖాళీలు అనేవి ఉన్నాయి. సో వీటిలో వచ్చేసి కార్పెంటర్కి వచ్చేసి 36, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 66, ఫిట్టర్కి వచ్చేసి 100, అదేవిధంగా మెషినిస్ట్కి వచ్చేసి 32, అలాగే పెయింటర్కి వచ్చేసి 30, అలాగే వెల్డర్కి వచ్చేసి 162 ఖాళీలు అనేవి ఉన్నట్లు మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఎంఎల్టీకి సంబంధించి రేడియాలజీలో 2, అదేవిధంగా ఎంఎల్టీ పాథాలజీలో 2, అలాగే పాసాకు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే వయసు వచ్చేసి 2018 అక్టోబర్ 1 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 కల్లా, అంటే 2018 అక్టోబర్ 1 కల్లా 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 ఏళ్ళు, అదేవిధంగా ఓబీసీలకు వచ్చేసి 3 సంవత్సరాలు అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారు. అలాగే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏదైనా అంటే 10th క్లాస్ అనేది మినిమం 50% అనేది మార్క్స్ క్వాలిఫై అనేది ఉండాలి. సో 10th క్లాస్ అనేది మినిమం 50% అనేది మార్క్స్ క్వాలిఫై ఉండాలి. సో అదేవిధంగా మనకు సంబంధిత ట్రేడ్లో వచ్చేసి ఐటీఐ ఉత్తీర్ణత అనేది చేసి ఉండాలి. సో ఐటీఐ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఎంఎల్టీ అప్రెంటిస్ కోసం ఇంటర్ అనేది మీకు బేసిక్గా తీసుకుంటామని కూడా చెప్పారు. మీకు వచ్చేసి సెక్షన్ అనేది మీకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, క్వాంటిటీ, అదేవిధంగా పెయింటర్, టెలింగ్కి సంబంధించి 2 సంవత్సరాలు అనేది మీకు సెక్షన్ అనేది కోచింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే వెల్డర్ ట్రేడ్లకు 15 నెలలు, ఎంఎల్టీ ట్రేడ్లకు 6 నెలలు ఉంటుందనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే స్టైఫండ్కి సంబంధించి కొత్త అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూపాయలు 5700, అంటే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి స్టైఫండ్లకు వచ్చేసి 6000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలాగే రెండో సంవత్సరం వచ్చేసి 7000, అదేవిధంగా మూడో సంవత్సరం వచ్చేసి 8000కు స్టార్టింగ్ శాలరీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో మీకు దీంట్లో వచ్చేసి ఎలా ఎంచుకుంటారంటే మీకు అకాడమిక్ మార్కులకు సంబంధించి మీకు ఇందులో వచ్చేసి మీకు కేటాయించడం అయితే జరుగుతుంది మీకు జాబ్స్కి సంబంధించి. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేటు, అదేవిధంగా మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 8వ తేదీ. సో మనకి ప్రెజెంట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఇప్పుడైతే ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసుకోండి. సో మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా మనీ పే చేయాలి కాబట్టి మీకు ₹100 అనేది మనీ అనేది పే చేయాల్సి ఉంది. సో వెబ్సైట్ వచ్చేసి వెబ్సైట్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి ict.indianrailways.govt.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కూడా చెక్ చేయండి. సో అలాగే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో తప్పకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ జాబ్స్కి ట్రై చేసుకోండి. సో ఏదైనా జాబ్స్కి ట్రై చేస్తుంటే ఏదో ఒక జాబ్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి